దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును గూర్చినటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితిని మరి మనం చూస్తే చాలా చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చక్కటి ఆత్మీయ స్థితి కలిగిన వాడు. అలాగే ఆయన కొరకు యుద్ధాలు చేసే ఒక బలమైనటువంటి యోధుడును వీరుడును అయ్యున్నాడు. బహుశా దావీదు వంటి యుద్ధములు నిజంగా చరిత్రలో మనం చూస్తే గనక దావీదును ఏర్పరచుకున్నట్లుగా అంత శక్తిగా బహుశా లేరు. అందరినీ దేవుడు బలపరిచాడు, కానీ దావీదు ఎందుకు ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగి ఉన్నాడు. అయితే ఎందుకు కలిగి ఉన్నాడు అతను అంటే, దావీదు బాల్యము నుంచి అతని ప్రార్థన ఏంటో తెలుసా? బాల్యం నుంచి అతని ప్రార్థన చిన్నప్పటి నుంచి అంటాడు ఆయన, ఇదిగో ఆ యెరూషలేము మీద ఒక కొండ ఎత్తైనదిగా ఉంది కదా, దాని మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అంటే ఒక కీర్తన అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించు ప్రభువా అంటాడు. అంటే దావీదుకి అప్పటి నుంచే తెలుసు ఎత్తైన కొండ ఎక్కడం అంటే ఎక్కలేడు, ఆయన ఎక్కగలుగుతాడు. ఎందుకంటే సింహాన్ని తోడేళ్ళను చంపగలిగిన శక్తి ఉన్న వ్యక్తి కొండ ఎక్కలేరా? ఖచ్చితంగా ఎక్కుతారు. కానీ అతని ప్రార్థన యొక్క సారాంశం ఏంటో తెలుసా? అంత ఎత్తుగా నన్ను ఆధ్యాత్మిక స్థితిలోనూ అన్ని విషయాలలోనూ అంతగా నన్ను హెచ్చించు ప్రభువా అని ప్రార్థన. మరొక ప్రార్థన ఏంటో తెలుసా? నేను యెహోవా సన్నిధిలో, ఆయన మందిరంలో పచ్చటి ఒలీవ చెట్టు వలె నేనుండెదను అని అంటాడు. దాని అర్థం కూడా ఏంటో తెలుసా? ఒలివ పచ్చదనము అనగా అది క్షేమముగాను ఆరోగ్యకరముగాను పచ్చదనముతో సమృద్ధితో నింపబడినట్లుగా, అలాగే దాని ఫలాలు ఎంత శ్రేష్టమైనవో తను తన భవిష్యత్తు ఫలాలు ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్థితి కావాలి అని ప్రార్థన చేశాడు. ఇంకా చెప్పాలి అంటే అది ఎత్తైనటువంటి స్థితిని కలుగుతుంది, అది ఎదుగుతూ ఉంటుంది. ఆ చెట్టు ఒలీవ చెట్టు. దాని అంతరార్థము తన జీవితము, భవిష్యత్తును, ఆధ్యాత్మిక స్థితిని సమస్తమును సూచనగా అయి ఉంది, చూపిస్తూ ఉంది. మరి ఇంకో ప్రార్థన ఏంటో తెలుసా? దేవదారు వృక్షము వలె అంటాడు. దేవదారు వృక్షము అనగా అది కూడా ఎత్తైన స్థితికి ఎదిగే అనుభవం దానికి ఉంది. చెట్లతో కూడా పోల్చుకుంటూ ఎదిగే వాటినే పోల్చుకుంటున్నాడు దావీదు కూడా. ఒకటి ఒలీవ చెట్టు, రెండు దేవదారుకు వచ్చాడు. దేవదారు చెట్టు అనగా అది బంగారము వంటి రంగు కలిగినది, చక్కటి సువాసన కలిగినది, అలాగే ఎత్తైనటువంటిది. అదంట సుమారు 120 అడుగులు పైబడే ఎదుగుతూ ఉంటుందంట. అది అన్ని చెట్ల కన్నా ఎత్తైన స్థితిలో ఎదగలిగినటువంటి జాతి ఈ దేవదారు వృక్షము. చూడండి, దావీదు యొక్క ప్రార్థన అన్నీ కూడా ఎత్తుగా ఎదిగించు, ఎత్తుగా ఎదిగించు, ఎత్తుగా, ప్రతిదీ ఎత్తైన స్థితి కావాలంటున్నాడు. తన ప్రార్థన అంతటిని ఆలకించిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? గొర్రెలు కాచుకునే వ్యక్తిని, పశువులను కాచుకొనుచు శుభ్రము కూడా సరిగా లేనటువంటి, తృణీకరించబడినటువంటి, అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడినటువంటి, అదే అన్నలందరి ద్వారా తృణీకరించబడిన వ్యక్తి, తండ్రి ద్వారా తృణీకరించబడిన వ్యక్తి, ఇంకా ఇంకెవరి ద్వారా తృణీకరించబడ్డారంట? ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా కూడా తృణీకరించబడిన వ్యక్తి.
అందరి ద్వారా తృణీకరించబడ్డాడు. చూడండి, ఎన్నిక లేనటువంటి వ్యక్తిని సమాజం అంతా పక్కన పెట్టేస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి అతనిని నిజముగానే ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎత్తైన స్థితి కావాలంటున్నావు కదా దావీదు, ఆ కొండ ఎక్కాలంటున్నావు కదా దావీదు, ఈ చెట్టు అంజూరపు చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె ఎదగాలనుకుంటున్నావు కదా దావీదు, ఇదిగో దేవదారు వలె ఎత్తైన స్థితి కావాలనుకుంటున్నావు కదా దావీదు, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నా, ఇక పో నువ్వు ఎదిగి, ఇంకా నీకు ఎదురుగా నిలబడింది ఏది కూడా నేను వర్ధిలింపచేయను. ఆమేన్. నువ్వు ఎదుగు, నేను నీకు తోడుగా ఉంటా. నిజంగా దేవుడు అవకాశం ఇచ్చాడు, తన ప్రార్థన అంతటిని ఆలకించాడు. దావీదు నిలబడ్డాడు. నిలబడుతూ అంచెలంచెలుగా యుద్ధాలు పోరాటాలు చేస్తూ మరి ఎంతో ఆధిక్యతను సంపాదించాడు. దేశములన్నిటినీ, సిరియాని, ఫిలిస్తీన్లను, అమ్మోనీలను అందరినీ మరి జయించి గొప్ప విజయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. అయితే దావీదు అప్పటి వరకు ఎత్తైన స్థితిలోనికి వెళ్తూనే ఉన్నాడు. కానీ అనే పదం ఏదో ఒక మలుపు తిప్పినట్లు లెక్క. అర్థమైందా? ఆ వ్యక్తి మంచివాడే కానీ అంటే ఏంటి అర్థం? ఏదో తేడా ఉంది అక్కడ. ఆ దారి మంచిదే కానీ ఏదో తేడా ఉంది అక్కడ. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడ ఏదో ఒక తేడా ఉంది. ఇక్కడ దావీదులో కూడా అంత ఎత్తుగా ఎదిగిన స్థితిలో, ఎత్తైన స్థితిలో ఉన్నాడు దావీదు. కానీ 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయింది తెలుసా? అంత ఎత్తు నుంచి దూకేసినట్టుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా దూకేసినట్టుగా అయిపోయింది. ఎలాగంటే దాని అర్థం 120 స్పీడ్ వేగంతో వెళ్తున్నటువంటి ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ఉండగా ఒక్కసారిగా జీరో చేస్తే బ్రేక్ నొక్కినప్పుడు ఎలా ఉంటుందో అలా అయిపోయింది పరిస్థితి. చిందరబందరం అయిపోయింది, అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకరోజు ఒక సేవకులు నాతో పంచుకుంటా ఉన్నారు. ఆయన పలానా ప్రాంతం నుంచి సువార్త అందించి తన స్వగృహానికి లేకపోతే స్వగ్రామానికి వస్తూ ఉండగా అక్కడ ఆరాధన జరిపించాలి. శనివారం అయిపోయింది, ఆదివారం వస్తున్నాడు. వస్తూ ఉండగా మరి తన రావాల్సినటువంటి ప్రాంతం, రాత్రంతా జర్నీ చేశారు. ఉదయాన్నే అతను రావాల్సిన ప్రాంతం సరిగ్గా ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇక వెంటనే దిగి లగేజీ అంతా సర్దుకొని ఆ లాస్ట్ నుంచి ముందుకెళ్ళాలి కదా, మరి మనమే ముందెళ్దాం అన్నట్లుగా లేచి ఆ బ్యాగ్ని అంతటిని సర్దుకునే లోపు బస్సు చాలా వేగంగా వెళ్తూ ఉంది. మరి ఎందుకు కొట్టాడో తెలియదు. ఒక అడ్డంగా ఏదన్నా పశువులో లేకపోతే కారులో ఏదో ఒకటి అడ్డం వచ్చి ఉండొచ్చు ఆ బస్సుకి. ఒక్కసారిగా బ్రేక్ కొడితే లాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ క్యాబిన్ డ్రైవర్ యొక్క క్యాబిన్కి వచ్చి గుద్దుకున్నాడంట. మొహానికి దెబ్బ తగిలి కాసేపు ఏం అర్థం కాలేదట. చూడండి, వేగంతో వెళ్ళేటువంటి ప్రయాణం, పోరాటం, ఆధ్యాత్మిక స్థితి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా అడ్డుపడితే ఎలాగా ఆగిపోవాల్సి వస్తుందో దావీదు అలా ఆగిపోయాడు. ఈరోజు చూడండి, చాలామంది కూడా వారి ప్రార్థనలో ఏమనంటుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. గొప్ప సేవకులు అనేక మంది ఉన్నారు. ప్రపంచ స్థాయిగా నన్ను వాడుకో అన్నవారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ప్రపంచ స్థాయిలో దేవుడు నిలబెట్టడం మొదలుపెట్టేశాడు. నిలబెట్టగా ప్రపంచ స్థాయిలో వాడబడుతుండగా ఒక్కసారిగా పైనుంచి కిందకు ద్రూకినట్లుగా అయిపోయింది పరిస్థితి అంతా. చాలామంది మనలో కూడా నన్ను వాడుకో, నన్ను నిలబెట్టుకో, నీ పాత్రగా నన్ను మలుచుకో అని ప్రార్థించి దేవుణ్ణి హెచ్చించమని బ్రతిమలాడి ఉద్యోగంలోనూ, చదువులోనూ, అలాగే మరి అన్ని విషయాలలో అభివృద్ధి కొరకు నీవు అడిగినప్పుడు దేవుడు అది అనుగ్రహించినప్పుడు ఒక స్థితిలోనికి వెళ్ళావు.
ఆ స్థితిలోనికి వెళ్ళడానికి నీ ప్రార్థన, ఆధ్యాత్మిక స్థితి, అన్ని దేవునికి నమ్మకత్వంగా యథార్థంగా బ్రతికిన జీవితం అంతటిని బట్టి దేవుడు హెచ్చించాలని ఒక్కొక్క మెట్టు హెచ్చించిన తర్వాత వారిలోనికి ఏమొచ్చేస్తుంది తెలుసా? ఏదో ఒక అపవాది యొక్క క్రియ వారిలోనికి కనబడడం వల్ల ఒక్కసారిగా ఆ ఎత్తైన స్థితిలో నుంచి ఒక్కసారిగా దూకేసినట్లుగా అయిపోతుంది. చూడండి, దావీదు ఎందుకు అలా పడిపోయాడు? ఈ అధ్యాయంలోకి మనం వెళ్తే ఒక శ్రేష్టమైనటువంటి, ఒక అద్భుతమైన ఒక వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వసంతకాలమున రాజు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు. చూడండి, వసంతకాలము అనగా, వసంతకాలం అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశంలో లేకపోతే ఆ యొక్క ప్రాంతాలలో, యెరూషలేము ప్రాంతాల్లో వసంతకాలం అనగా మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో కలిగే కాలాన్ని వసంతకాలం అంటారు. ఆ సమయంలో యుద్ధాలు జరిగే సమయం అవి. ఎవరి రాజ్యము ఎవరు ఆక్యుపై చేసుకోవాలి, ఎవరి సామర్థ్యం ఎంత అని తెలుసుకునేటువంటి సమయం అదంతా కూడా. అయితే ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళాలి ఎవరో? ఈ దావీదు. రాజులందరూ వెళ్తుంటే ఈ రాజు అయినటువంటి దావీదు వెళ్ళట ఆగిపోయి ఎవరిని పంపించాడు? యోవాబును, యోధులను, అలాగే ఇశ్రాయేలీయుల్లో సైనికులందరినీ కూడా పంపించేశాడు. వెళ్ళాల్సింది ఎవరో? రాజు. యుద్ధం చేయాల్సింది ఎవరో? రాజైన దావీదే. కానీ ఈ రాజు ఏమడుగుతున్నాడు? మీరు వెళ్ళండి, నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ స్పష్టంగా రాయబడలేదు, కానీ అతను ఎందుకు విశ్రాంతి తీసుకుంటానన్నాడో బహుశా అంతకుముందు మోయాబీలను హతము చేశాడు, ఫిలిస్తీన్లను హతము చేశాడు, అమ్మోరీలను హతము చేశాడు, ఎదురుగా వస్తున్న ప్రతి సైన్యాన్ని కూడా ఎదిరించాడు, సిరియన్లు ఎదిరించాడు, జయించాడు. పై వచ్చి అధ్యాయంలో చూస్తే 47,000 మందిని ఒక్కసారిగా చంపగలిగాడు. అంతా ఆ ఒక్క యుద్ధంతో చుట్టుపక్కల దేశాలన్నీ గడగడ వణిగిపోయినాయి దావీదు అంటే. బహుశా దావీదు పేరు చెబితే, లేకపోతే దావీదు యుద్ధం ఉన్నటువంటి ఈ సైనికులే బహుబలాఢ్యులని, విజయము ఖచ్చితంగా దావీదుదే అన్నట్లుగా జనులు ఇక ఓడిపోతారులే అనే కాన్ఫిడెన్స్తో దావీదు వెళ్ళవలసినది బదులు తన యుద్ధం ఉన్నటువంటి సైనికులను పంపించాడు. తన కాలము, యుద్ధ కాలము వచ్చింది, పోరాడవలసిన కాలము వచ్చింది. ఆ సమయంలో తను ఏం చేశాడంట? యుద్ధం చేయటం మాని. చూడండి, యోవాబు అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము యందు నిలిచెను. దావీదు మాత్రం యెరూషలేము యొద్ద మాత్రమే నిలిచిపోయాడు. ఆధ్యాత్మిక స్థితిలో దేవుడు పోరాడటానికి శక్తిని, బలమును, సైన్యమును దేవుడు నీకు ఇస్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఎన్ని ప్రార్థనలు చేయగలిగలేదు, మనం ఎంత సాతాను శక్తులను ఎదిరించగలిగలేదు, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంత ఆధ్యాత్మిక స్థితిలో ఎంతమందిని పురికొల్పామో, ఎన్ని దురాత్మల మీద విజయం కలిగామో మనకి మన భక్తి జీవితంను బట్టి. ఒక్కసారి విశ్రాంతి తీసుకుందాం అని పోరాడడం మానేస్తే ఖచ్చితంగా మనతో పోరాడువాడు బలాఢ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనతో పోరాడేది అపవాది అయిన సాతాను. గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా, ఎవడు పోరాటం ఆపి మౌనంగా విశ్రాంతి అనేటువంటి సుఖము కొరకు, విశ్రాంతి అనేటువంటి ఒక పనికి మాలిన స్థితి కొరకు ఎవరైతే పోరాటాన్ని పక్కన పెడతారో అపవాది ఆటోమేటిక్గా వాడు కాచుకొని ఉంటాడంతే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చూస్తే 6:12 ప్రకారంగా ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. దావీదు ఆ దినాన శరీరులతో యుద్ధం చేశాడు, కానీ ఆధ్యాత్మిక యుద్ధం ప్రతిదినం మనం చేయాల్సిందే. అపవాదితో నిత్యము మనం పోరాడవలసిన వారమై ఉన్నాం.
ఈ దావీదు మౌనంగా విశ్రాంతి తీసుకుందాం అన్నట్లుగా నీవు కూడా ప్రార్థన పోరాటము విశ్వాస పోరాటము ఈ పోరాటాల్లో కాస్త పక్కకుందాంలే అన్నట్లుగా కూర్చుంటే అపవాదిగాడు నీ మీద ఎక్కేస్తాడన్న విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. శోధనలో పడకుండా మీరు ప్రార్థన అనే పోరాటం చేయండి అని ప్రభువు వారు నేరుగా తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. శోధకుడు శోధించు సమయము వసంతకాలము అనగా ఈ కాలము దేనికి సూచిస్తుందో తెలుసా? శోధన, అపవాది మనలను శోధించుటకు ఒక ప్రత్యేకమైన కాలమును ఏర్పరచుకుంటాడు. ఏంటో తెలుసా? దావీదు ప్రార్థన అంతా కూడా ఏంటంటే నన్ను హెచ్చించు. దావీదు కూడా విశ్వాసంలో హెచ్చించబడ్డాడు, నమ్మకత్వంలో హెచ్చించబడ్డాడు, భక్తి జీవితంలో హెచ్చించబడ్డాడు. హెచ్చించబడి అందరికన్నా ఎత్తైన స్థితిలో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అపవాది ఆ ఎత్తైన స్థితి మీదకి వచ్చి దావీదును త్రోసేసిందంతే. అరే దావీదు ఏంటండి, ఆయన పడిపోవడం ఏంటండి, ఆయన పడిపోవడం ఏంటి అనే సందేహం వచ్చింది వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి జనులకు. బహుశా అరే దావీదు గారు పడిపోవడం ఏంటి? ఈరోజు చాలామంది కూడా అరే ఆ సిస్టర్ ఏంట్రా, ఆ సిస్టర్ అలాంటిది కాదు కదా, ఆ సిస్టర్ ఆ బ్రదర్ అలాంటివాడు కాదు కదా, ఇంత నమ్మకంగా ఉండి ఎంత ద్రోహం చేశారా? పలానా చెల్లెమ్మ ఎంత అద్భుతమైనటువంటి భక్తి భావనలు కలిగి ఉంటుంది, పలానా తమ్ముడు ఎంత అద్భుతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటాడు, అలాంటి వ్యక్తి ఎలా పడిపోతాడు ఇంత సడన్గా? పలానా తల్లి అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితం, విశ్వాసం, శోధన, వేదన వచ్చినా కూడా తను నిలబడి జయించగలిగేటువంటి అట్టి ఆవిడ ఇప్పుడు ఎలా పడిపోయింది అని అంటే, పోరాటాన్ని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలనే ఆ ఆలోచన వచ్చిన క్షణమే అపవాది ఆటోమేటిక్గా త్రోసివేశాడు. ఈరోజు చాలామంది అట్టి స్థితిలో పడిపోయారు అని అంటే అర్థం ఏంటో తెలుసా? పోరాటాన్ని ప్రక్కన పెట్టారు కాబట్టి, ఆ పోరాటాన్ని పక్కన పెట్టారు కాబట్టి ఇదిగో వసంతకాలం అనగా శోధకుడు శోధించు సమయం వచ్చేసింది. ఆ సమయం ముందు నిలబడలేక అంతవరకు ఎత్తుగా ఉన్న స్థితిలో నుంచి ఒక్కసారిగా దూకేసినట్లుగా, పడిపోయినట్లుగా, త్రోసేసినట్లుగా పడిపోయిన వారు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు ఎంత ప్రార్థన, ఒకప్పుడు ఎంత విశ్వాసం, ఒకప్పుడు ఎంత ఉపవాస ప్రార్థనలు, ఒకప్పుడు ఎంత బలమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి, ఇప్పుడు వారు బలహీనంగా ఉన్నంతగా అన్యులు కూడా ఉండలేనంత స్థితిలోకి పడిపోయారు ఈరోజు అనేక మంది. ఎందుకో తెలుసా? వారు పోరాడవలసినది పోరాటం పక్కన పెట్టి విశ్రాంతి అనేటువంటి సుఖమును ఎరిగి అలా ప్రక్కన పెట్టారు పోరాటం. ఇప్పుడు పోరాటం చేయలేని నీ మీద అపవాది పోరాటం చేసి వాడు విజయాన్ని పొందుకుంటున్నాడు. మీకు విషయం తెలుసా? ఏ మనుష్యుడు కూడా ఈ రీతిగా పోరాటం చేయలేదు, కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారి మనుష్యుని రూపము దాల్చి ఆయన ఎలా జయించాలో తెలియజేశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలా జయించాలో తెలియజేశాడు. ఎలాగో తెలుసా? అపవాది ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి రాడు. నామకార్థంగా ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి రాడు, అలాగే నామకార్థంగా ఉపవాసాలు చేసే వాళ్ళ దగ్గరికి రాడు. నామకార్థంగా భక్తి భావనలు కలిగి ఉన్నట్లుగా, క్రమాన్ని కలిగి ఉన్నట్లుగా నటించి వారి యొద్దకు రాడు. ఎందుకంటే వీళ్ళందరూ మనోళ్ళేగా అనుకుంటాడు. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో బహుబలంగా ఉంటారో, ఎత్తైన స్థితిలో ఉంటారో, ఓ శిఖర స్థాయికి ఆధ్యాత్మిక స్థితిలో చేరుకుంటారో, విశ్వాసము, నమ్మకము, యథార్థత, భక్తి, భయభక్తులు, అలాగే దేవుని యందు అత్యంత ఆసక్తి కలిగినటువంటి ఒక్కొక్క మెట్టును ఎక్కి ఎత్తైన స్థితిలోకి చేరుకుంటారే, అప్పుడు వస్తాడు అపవాది. దావీదు కూడా ఎక్కడున్నప్పుడు వచ్చారంట దావీదు దగ్గరికి? ఆ సాయంకాలం మందు 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మెద్దె మీద, చూడండి ఎత్తుగా, అక్కడ కూడా ఎత్తైన స్థితి ఉంది,
రాజనగరి మెద్దె మీద ఎత్తైన స్థితి. అక్కడ నుంచి చూస్తే సహజంగా రాజు యొక్క కోటలు తప్ప మరి ఏది కూడా ఎత్తుగా ఉండదు, ఉండడానికి వీలు లేదంతే. ఈరోజు అదే ఆధ్యాత్మిక స్థితి. ఆ మెద్దె దేనికి సూచిస్తుందో తెలుసా? రాజు యొక్క, దావీదు యొక్క ఆధ్యాత్మిక స్థితిని చూపిస్తుంది. అది ఎత్తుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఒక ఆధ్యాత్మిక స్థితిని ఎలా కలిగి ఉండాలో తెలియజేశారు. ఎలాగో తెలుసా? ఆయన పరిచర్య అడుగు పెట్టే మునిపే పరిచర్యలో 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసము చేత తండ్రియు కుమారుడు ఏకమయ్యి ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎత్తైన శిఖరము వంటి స్థితిలో ఆయన ఉండగా, అపవాది ఎప్పుడు వచ్చాడండి? 2వ దినాన వచ్చాడా? 3వ దినాన వచ్చాడా? లేదు. ఆధ్యాత్మిక స్థితిలో ఎత్తైన స్థితి 40 దినములు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు అపవాది. వచ్చి ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు, ఎంత వీక్ అయిపోయావు నువ్వు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఎంత ఎత్తులో ఉన్నావు కదా, మొదటిగా నీవు రాతిని ఆహారంగా చేసుకోమన్నాడు. లేదు, తర్వాత అంటున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఎత్తైన స్థితిలో నుంచి నీవు క్రిందకు దూకు అంటున్నాడు. ఆడ ఆలోచన ఏంటి? ఎత్తు మీద నుంచి కింద పడేయటం ఆడి యొక్క ఆలోచన, ఆడి బ్రతుకు అదే. ఎవడైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉంటాడో వాడిని అక్కడి నుంచి కింద పడేయటమే ఆడి ఆలోచన. దావీదు మెద్దె మీద ఉన్నాడు, ఎత్తైన స్థితి. ఆ మెద్దె తన ఆధ్యాత్మిక స్థితికి సాదృశ్యంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎత్తైన స్థితిలో ఉన్నాడు. ఆ ఎత్తైన స్థితి రాజైన దావీదు కన్నా ఎత్తైన స్థితి కలిగి ఉన్నాడు. ఆయన కలిగినట్లుగా ఎవరు కలిగి లేరు. వచ్చి అదే అపవాది, దావీదును శోధించిన అపవాది మరలా వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి అంటాడు అపవాది, ఇక్కడ నుంచి దూకి ఇక్కడ నుంచి, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే. దేవుడు దూకినట్లుగా మనకు కనబడదు కదా, కానీ దావీదు మాత్రం దూకేశాడు అంతే. ఎత్తైన స్థితిలో నుంచి ఎత్తైన స్థితికి దేవుడు నిలబెడితే అక్కడ నుంచి ఆ ఎత్తైన స్థితిలో నుంచి చూస్తున్నాడు కిందకి. పండుకుందామని నిద్రిస్తూ ఉన్నాడు. ఇక అపవాది నిద్ర లేపేసి రాజు దావీదు దా ఒకసారి ఆ మేడ గది మీద అలా తిరుగు, నీ రాజ్యం ఎంత అందంగా ఉందో చూడు ఒకసారి. ఎత్తైన స్థితిలో ఉన్నటువంటి దావీదుకు ప్రతిదీ కూడా స్పష్టంగా కనబడుతుంది. తన రాజ్య నగరులు అంతా కూడా కనబడుతోంది. అతను అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ మూలం చూడు, చూశాడు. ఈ మూలం చూడు, చూశాడు. అక్కడ అన్నీ చూస్తూ వచ్చాడు. ఇదిగో అంతమంది వ్యక్తుల్లో ఒక నా బాణాన్ని నేను నీకు చూపిస్తా చూడు అని అన్నాడు. ఆ బాణం ఏంటి చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మెద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడిన. చూసారా, ఆ బాణం కనబడిపోయింది. ఇదిగో నేను వెలిగిస్తున్న ఒక ట్రింకిల్, అంటే ఒక చిన్న మెరుపు ఒకటి ఉంది, అది చూడు నువ్వు. ఇంతమంది జనసమూహమును, వందలాది మంది గృహాలను చూస్తూ ఉండగా, వేలాది మంది జనులను చూస్తుండగా అపవాది కేంద్రీకరించినటువంటి బాణం వైపు దావీదు తలను తిప్పేశాడు, తన నేత్రాలను తిప్పేశాడు. అది చూడు మొత్తం చూడు, ఈ ప్రాంతం అంతా చూడు, ఇక్కడ ఆగిపో అన్నాడు. ఆగిపోయాడు. ఆగ్గా చూడగా స్నానం చేయుచున్నటువంటి ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ ఎలా కనబడిందంట? అతనికి బహుసుందరవతి అయి కనబడిందంట. ఈ బెత్షెబ బహు సుందరవతి అని రాయబడి ఉంది. బహు సౌందర్యవతి అంటే బ్యూటీ, బహు సౌందర్యవతి. అపవాది చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బహు సౌందర్యంగా కనిపించేలా చేస్తాడు వాడి బాణాన్ని.
వాడి ఎర్రను బహు సౌందర్యంగా కనపడినట్లుగా చేస్తాడు. ఆదాము జీవితంలో జరిగింది కూడా ఇదే. శ్రేష్టమైన ఏదైనా తోట అంత అద్భుతంగా ఉన్నా కూడా దాని మధ్యలో రమ్యంగా కనపడేటట్లు చేశాడు. ఏంటిది? తినకూడని ఫలాన్ని. అందుకే మొదటిగా చూడండి, ఎప్పుడైనా అపవాది ఎవడెవడని వాడుకుంటారో తెలుసా? మొట్టమొదటి నుంచి స్త్రీలను వాడుకోవడం మొదలు పెట్టేశాడు. స్త్రీలు బహు బలహీనులు అంటే ఇదే మరి అర్థం. ప్రారంభంలోనూ అవనే వాడుకున్నాడు, మధ్యలోనూ బెత్షెబనే వాడుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మహావేశ్యగా ఒక స్త్రీ కనపడుతుంది అక్కడ. అందరూ కాదనుకోండి, కొంతమంది అపవాది ఏర్పరచుకున్నవారు. బెత్షెబాను బట్టి ఒక స్త్రీ ఒక సౌందర్యవతిగా కనపడినట్లుగా ఈ యొక్క బెత్షెబాను అపవాది నిలబెట్టాడు. ఆ టైంలో చూడగా ఇతని ఆధ్యాత్మిక స్థితి ఎత్తుగా ఉన్నది. ఎత్తైన స్థితిలో నుంచి కిందకి పాపాన్ని అపవాది చూపగా, దేవుడు నన్ను ఇంత ఆధ్యాత్మిక స్థితిలో నిలబెట్టగా నా యొక్క జనులు నా కుటుంబీకులను నేను అలా చూడకూడదు అనే ఉద్దేశాన్ని అతనిలో చంపేశాడు. చూడగా తనలో పాపము ఎప్పుడైతే చూశాడో ఆ సమయాన్ని తన నేత్రాలు పాపాన్ని ఆహ్వానించేసినాయి. తన ఎత్తైన స్థితిలో నుంచి కిందకి దూకి వచ్చి పాపాన్ని ఆహ్వానించేశాడు. చూడండి ఎంత భయంకరం. అంతవరకు పశువులు కాసుకొని, అంతవరకు సమాజానికి దూరంగా ఉండి, అంతవరకు కూడా ఏలిక లేనటువంటి వాడిగా ఉంటే దేవుడు ఏలికగా చేసి నిలబెడితే ఎత్తైనటువంటి స్థితిని ఎదిగించు అని ఆ కొండను ఉద్దేశించాడు, చెట్టును ఉద్దేశించాడు, దేవదారు వృక్షాన్ని ఉద్దేశించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హెచ్చించేసరికి ఏమైపోయింది? యుద్ధం పోరాడవలసిన వ్యక్తి పోరాడకుండా విశ్రాంతి తీసుకుంటే అపవాది వచ్చి ఆ విశ్రాంతిలో ప్రవేశించి ఎత్తైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడని గ్రహింపు లేకుండా తన నేత్రాలను మూయించేశాడు. ఆ మనోనేత్రాలు మూయబడ్డాయి. ఇప్పుడు శరీర కోరికలతో నింపబడిన నేత్రాలు తెరవబడ్డాయి. ఒకవేళ మనోనేత్రాలు గనక మూయబడకుండానట్లయితే ఎంత ఎత్తైన మెద్దె మీదకు నన్ను ఎక్కించినట్లుగా నా ఆధ్యాత్మిక స్థితిని నేను ఒక్కొక్కటిగా ఎదుగుతూ ఆయన కృపను బట్టి ఈ స్థితిలో నిలబడితే ఇప్పుడు అపవాది వేస్తున్న ఎర అని గ్రహించలేకపోయాడు. అందుకనే తన మనోనేత్రాలు మూయబడ్డాయి. తను చూచుచుండగా అనే పదాన్ని చూద్దాం. 3వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు. ఆవిడ బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు ఏ నేత్రాలతో చూశాడో తెలిసే, ఇతను ఆధ్యాత్మిక నేత్రాలతో కాదు, శరీర నేత్రాలతో చూశాడు. అరే, ఇదే దావీదు గొలియాతు ఎదురుగా నిలబడితే అతనిలో ఉన్న దురాత్మను చూశాడు ఆధ్యాత్మిక స్థితిలో. ఇదే ఎదురుగా సౌలు ఎదురుగా నిలబడితే అతనిలో ఉన్న దురాత్మను చూశాడు ఈ దావీదు. కానీ అపవాది నేరుగా ఇప్పుడు అతన్ని ప్రేరేపించగా ఆ మనోనేత్రాలు మూయింపజేశాడు. ఇప్పుడు శరీర నేత్రాలు తెరుచుకున్నాయి. అందుకనే ఇప్పుడు వెంటనే ఆ ఎత్తైన స్థితిలోంచి దిగొచ్చేసాడు. అంతే, పడిపోయాడు. చెప్పాలంటే దిగి రావడం కాదు, అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు అపవాది చేత. ఈరోజు అనేక మంది ఎంత ప్రార్థన స్థితి కలిగిన వాడండి, ఎంత ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడండి, ఎంత ఉపవాసములు చేసేవాడండి, దేవుడంటే ఎంత పిచ్చి కలిగి ఉండేవాడండి. ఇప్పుడు వాడంత పనికి మాలిన స్థితిలో మరి ఎవ్వరు లేరండి అనే స్థితికి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. ఏ మనుష్యుడు కూడా జయమును కొనసాగించలేకపోయాడు. దావీదు ఆ జయమును కొనసాగించలేకపోయాడు. అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా జయించాలో చూపడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని ఎలా జయించాలో, మాదిరికరంగా ఎలా బ్రతకాలో దేవుడు తెలియజేశాడు. ఆధ్యాత్మిక స్థితిలో 40 రాత్రులు 40 పగళ్ళు తండ్రితోను కుమారుడు ఏకమైన దినాలు ఎత్తైన స్థితిలోనికి చేర్చగా ఆ ఎత్తైన స్థలం మీద నుంచి అపవాదిగాడు వచ్చి ఇక్కడి నుంచి దూకుతావా అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదని నీకు తెలియదా?
అక్కడ దాని కుయుక్తులు త్రిప్పికొట్టాడు. ఇదిగో సరే కానీ ఇక్కడ ఈ కనబడుచున్న పట్టణాలన్నిటినీ చూడు, దావీదుని కూడా చూడమన్నాడు. ఇదిగో నీ రాజ్యం అంతటినీ చూడు. చూశాడు మెద్ది మీద నుంచి అలా నడుచుకుంటూ 2 చేతులు వెనకబెట్టుకుంటూ చూస్తూ నడుచుకుంటూ ఇట్లా వెళ్ళాడు. దేవునికి కూడా సర్వలోకాలన్నిటినీ చూపిస్తున్నాడు. దేవుడు అనుకుంటాడు, వీడికి పిచ్చి పట్టినట్టుంది, సర్వలోకాలన్నిటినీ సృజించింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నేను లేకుండా ఇవన్నీ ఎట్లా కలిగినాయి? ఈడి చేతిలో ఇప్పుడు అప్పగించబడింది కాబట్టి, ఈడు లోకాన్ని వెళ్తున్నాడు కాబట్టి ఈడు మాట్లాడుతున్నాడు. కానీ ఇవన్నీ నేను కలిగి చేసినవే కదా అని. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి ఇదంతా చూడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే ఒకటే అన్నాడు, సాతానా నా యొద్ద నుండి పొమ్ము. ఎంత సింపుల్గా దాన్ని జయించాడండి దేవుడు, ఎంత సింపుల్గా జయించగలిగాడు. దావీదు పోరాటాన్ని పక్కన పెట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పోరాటాన్ని పక్కన పెట్టలేదు. ఆయన నిత్యము ఎలా పోరాడాలో చూపించాడు, ప్రాక్టికల్గా మనకి చేసి చూపించాడు. దేనికి స్తోత్రం కలిగినగా. అందుకనే క్రీస్తు ఆత్మయు పరిశుద్ధాత్మయు చెప్పుచున్న మాట ఎఫెసీయుల రాసిన పత్రిక 6:12 వాక్యంలో, మీ పోరాటము శరీరులతో కాదు, నాట్ బై ఫ్లెష్. దురాత్మల సమూహాలతో మీరు నిత్యము పోరాడుచున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈరోజు ఏం ప్రార్థనకి వెళ్తాంలే, ఈరోజు ఏం ప్రార్థన చేసుకుంటాంలే, విశ్వాసంలో ఉన్నట్టుగానే అమ్మో జరుగుతుందో జరగదో, విశ్వాసాన్ని పక్కన పెడదాం, ప్రార్థన జీవితాన్ని పక్కన పెడదాం, వాక్య ధ్యానాన్ని పక్కన పెడదాం, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కాసేపు ఖాళీగా కూర్చుందాం. ఎప్పుడైతే ఖాళీగా కూర్చుంటావో అపవాది చొరబడతాడంతే. ఈరోజు అనేక మంది యవనాండ్రులు భక్తి జీవితంలో దేవుని పాత్రగా వాడబడాలనుకుంటున్నటువంటి వారు ఒకటే సూచన, దావీదు ఒంటరిగా ఖాళీగా ఉండటం చూసి అపవాది దూరాడు. ఈరోజు నీవు నేను కూడా మన పోరాటాన్ని పక్కన పెట్టి ఖాళీగా కూర్చుంటే ఆ ఒక్క గడియ చాలు అపవాది నీవు ఎంతవరకు ఎత్తైన స్థితి కట్టుకున్న ఆ ఎత్తైన శిఖరం మీద నుంచి పడేయడానికి ఆ ఒక్క సెకను, ఆ ఒక్క గడియ చాలు. నీ పోరాటాన్ని ఆపకు, అపవాది క్రియలను త్రిప్పికొట్టు, అపవాదిని జయించు. ఎలా జయించాలో నేను నీకు చూపానని ప్రభు చెబుతున్నాడు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులై ఉండండి. నేను జయించినట్లుగా మీరు జయించండి. నేను తిరిగి లేచినట్లుగా మీరు తిరిగి లేవండి. నేను పోరాడినట్లుగా మీరును పోరాడండి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు. దీనికి స్తోత్రం కలుగును గాక. దావీదు కన్నా శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. లోకములో ఇంత పెద్ద ఆధ్యాత్మిక స్థితి, ఎత్తైన స్థితి కట్టుకున్నటువంటి దావీదు పడిపోయాడు. కానీ దావీదు కన్నా శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు అపవాదిని త్రిప్పి కొట్టుట మనకు తెలియచేశాడు. దీనికి స్తోత్రం. నిజంగా ఈ అధ్యాయం ఎన్నో పాఠాలను మనకు నేర్పుతా ఉంది. సమయం లేదు, నేను ఈ అధ్యాయమును అనేక భాగములుగా నేను విభజించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు. దావీదు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, 7 సముద్రాలు ఈదినటువంటి ఆ రాబందు, ఆ డ్యాగంట చిన్న తుఫానుకు పడిపోయి చచ్చినట్లుగా మారిపోయింది. గొలియాతును జయించాడు, యుద్ధాలను జయించాడు, వేవేల జన సమూహంను హతము చేయగలిగాడు, కత్తిని వాడిగా దూయగలిగాడు, అరణ్యములో జంతువులను పోరాడగలిగాడు, శత్రువులను హతము చేయగలిగాడు. కానీ ఒక్క అపవాది వేసిన బెత్షెబా అనే బాణం నుంచి తప్పించుకోలేకపోయాడు. బహుశా ఈరోజు సేవకులైనా, విశ్వాసులైనా, లేకపోతే మరి ఏ వ్యక్తి అయినప్పటికీ, ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో అద్భుతంగా నీవు భక్తిని కొనసాగించావు. కానీ ఇప్పుడు ఆ భక్తిని ప్రక్కన పెట్టేసావేమో. అయితే అపవాది నీవు ఊహించని రీతిలో ఎత్తైన శిఖరం మీద నుంచి నిన్ను పడవేయబోతున్నాడు.
దావీదు వలె ఆత్మీయ నేత్రములను మూసివేసుకుంటావో, లేకపోతే దావీదు వలె పైనుంచి పడిపోతావో, లేకపోతే క్రీస్తు వలె నిలబడతావో, అపవాదిని త్రిప్పి కొడతావో. దేవుడు ఈ రాత్రి నిన్ను పరిశీలన చేసుకోమన్నాడు. ఈ మధ్యాహ్న సమయం దావీదు బలహీనుడే, కానీ మన క్రీస్తు బలాఢ్యుడు. దావీదు పాపమును చూడగా బలహీన పడిపోయాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను మిమ్మలను మీకు ఎలాంటి ఆత్మనిస్తున్నానంట? బలహీనపరిచే కాదు, ఆత్మను కాదు నేను ఇస్తుంది. నేను మీకు ఎలాంటి ఆత్మనిస్తున్నాను? బలపరిచే ఆత్మని ఇస్తున్నాను. నేను మిమ్మల్ని బలపరిచేటువంటి ఆత్మనిస్తున్నాను, కానీ పిరికి వాని వల్ల నేను మిమ్మల్ని చేయట్లేదు. భయపడిపోమని నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు, కానీ ఆ భయమును తరిమి కొట్టి ధైర్యముగా ఎలా నిలబడాలో నేను నీకు తెలియజేస్తున్నాను. అట్టి ఆత్మ నేను నీకు అనుగ్రహిస్తున్నా. దావీదు పోరాడటం పక్కన పెట్టాడు. శరీర పోరాటాలు ఎన్ని గెలిచినానో ఆధ్యాత్మిక పోరాటంలో విఫలమైపోయాడు. ఎత్తుగా ఎదిగినట్టుగానే కనబడ్డాడు, ఆకాశాన్ని అంటుకున్నట్టు కనబడ్డాడు, కానీ ఒక్కసారిగా అక్కడి నుంచి దూకి వేయబడ్డాడు, త్రోసి వేయబడ్డాడు. ఈరోజు మరి నీ స్థితి ఏంటి? మన దేవుడు మాత్రం ఆయన ఎత్తైన స్థితిలోనే ఉన్నాడు. ఆయన అంచెలంచులుగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. నీవు పడిపోవుట ఆయనకి ఇష్టము లేదు. అందుకని ఎలా జయించాలో నీకు మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారంగా ఆయన చూపించారు. శోధనను, అపవాది వేస్తున్న ఎర్రలను, లోకాశలను, శరీరాశలను ఎలా జయించాలో దావీదు కుమారుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు జయించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దావీదు జయించలేకపోయాడు. ఇప్పుడు ఆయన స్వారూప్యంలో, ఆయన తరములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని జయించి చూపారు. ఒక నరునిగా వచ్చి జయించి చూపారు, దేవుడిగా కాదు. ఈరోజు ఆయన నిన్ను నన్ను అడుగుచున్న ప్రశ్న ఏంటో తెలుసా? పూర్వీకుడైన దావీదు పడిపోయినట్లుగా పడిపోతావా? ఆ సేవకుడు ఒకానొక సమయంలో హెచ్చించబడ్డాడే, ఆయన పడిపోయినట్టు పడిపోతావా? ఇదిగో ఈ వాక్యము ద్వారా ప్రేరేపించబడి, ఈ వాక్యము ద్వారా దర్శించబడుతున్న నీవు నా వలె, క్రీస్తు వలె నిలబడతావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనుష్యులను లక్ష్య పెట్టడం కాదు, కానీ క్రీస్తును మనం లక్ష్య పెట్టాలి. ఆయన నిలబడినట్లుగా, ఆయన నడిచినట్లుగా, ఆయన గెలిచినట్లుగా, ఆయన జయించినట్లుగా ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరము జయించుదుముగాక. అట్టి కృప, క్రీస్తు మీద ఉన్న అభిషేకం మన మీద అభిషేకం పొందబడుదుముగాక. అట్టి అభిషేకం మన మీద కూడా వ్రాలునుగాక. ఎత్తైన స్థితిలో నుంచి పడకుండా నిత్యము హెచ్చిస్తూనే మహాకాశములు దాటి ఆయన సింహాసనము యొద్దకు, ఆయన పాదపీఠము యొద్ద వరకు మనం చేరుదుముగాక. మన ఆధ్యాత్మిక స్థితి అంత హెచ్చించబడునుగాక. ప్రతి అపవాది యొక్క ప్రేరణ, ప్రతి అపవాది యొక్క బాణములు యేసు నామమున విరగొట్టుదుముగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తదుపరి వాక్యం వచ్చే వారం మనం ఖచ్చితంగా ధ్యానించుకుందాం. దేవుడు అటు సమయాన్ని, అటు అభిషేకం మనకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆశ్చర్యరీతిగా దావీదు యొక్క ఆధ్యాత్మిక స్థితి పడిపోవుట మాకు తెలియచేశారు ప్రభువా. దావీదు పడిపోయినట్లుగా ఈరోజు నేను కొన్ని విషయాల్లో పడిపోయానయ్యా. ఇవో ఎంతమంది అయితే ఆ స్థితిలో ఉన్నారో అందరం ఈ ప్రార్థనలు ఏకీభవించి, అయ్యా నేను కూడా దావీదు వలె ఒకానొక దినాన హెచ్చించబడ్డాను, కానీ ఇప్పుడున్న స్థితి దావీదు పడిపోయినట్లుగా నేను కూడా పడిపోయాను. ఫలానా ధనమును బట్టి, ఫలానా ఐశ్వర్యమును బట్టి, ఫలానా లోకేచ్ఛలను బట్టి, శరీరాచ్ఛలను బట్టి నేను కూడా పడిపోయానేమో. అపవాది నిన్ను కూడా ప్రేరేపించి పడేయాలని చూస్తున్నాడేమో. ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉంటే యేసు నామమున ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడి విజయము పొందుకుందువుగాక. అపవాదిని లయపరచుదువుగాక, అపవాదిని విరగొట్టుదువుగాక. వాడి బాణములన్నీ యేసు నామమున విరగొట్టబడునుగాక. శోధన జయించుదువుగాక. ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది అయితే దావీదు వలె పడిపోయి, దావీదు వలె తన ఆధ్యాత్మిక స్థితిలోంచి
ఆయన ఇదిగో అకస్మాత్తుగా కింద పడిపోయినట్లుగా వారి జీవితం అయిపోయిందేమో. ఈ మధ్యాహ్న సమయంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఇష్టపడి ఇదిగో మరలా నా ఆధ్యాత్మిక స్థితి, నా హెచ్చైన స్థితి నాకు కావాలని ఎంతమంది అయితే ఆత్మలో రోధిస్తూ బాధిస్తూ వేదన చెందుతున్నారో, యేసు నామమున అట్టి కృప తిరిగి కోల్పోయిన ప్రతి ఆధ్యాత్మిక స్థితి వారికి అనుగ్రహించబడునుగా. ప్రార్థన స్థితి, భక్తి జీవితం, యథార్థత జీవితం, ఆత్మాభిషేకము మరలా తిరిగి పొందుకొందురుగాక. ఒక్కొక్కరిని మీరు దర్శించి బలపరచండి, మీ ఆత్మచేత నింపి కృపచేత నడిపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.